వెల్కమ్ టు B9 న్యూస్. హనుమకొండ ధర్మసాగర్ మండలంలోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ హై స్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలు విద్యార్థులందరూ రంగోలి, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, వ్యాసరచన పోటీల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎలుగెత్తి చాటారు. విద్యార్థినులు వేసిన ముగ్గులు కనుల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించాయి. దానితో పాటు గంగిరెద్దుల వారు, హరిదాసుల నృత్యాలు, విన్యాసాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ మధ్య రాజిరెడ్డి, అరుణ పాల్గొని సంక్రాంతి సంబరాలను భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ మధ్య రాజిరెడ్డి, అరుణ విద్యార్థినులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతిబింబించడానికి ఇలా ఒక అవకాశం. మంచిగా ఉంటుంది. సరే 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 గట్లా ఇక్కడ తెచ్చుకుందాం కానీ ముగ్గు
శుభాకాంక్షలని గారు కూడా పెళ్లి కలిసి సార్ కూడా ఎక్కడైనా ఒక రవిరెడ్డి గారు కూడా ఇలా బావినట్ట మా సార్ ఇక నేను చెప్తున్నా తమ్ముడా మా సార్ కూడా బుడ్డ పిల్ల తీసుకొచ్చి చదువు చెప్పి ఎక్కడ చెప్పిండో ఒక చేతులు పెడుతున్నట్ట ఒక చేతులు పెడతా తప్పకుండా సార్ కూడా తిరుపతి వచ్చి దండం పెట్టి ఒకసారి పులిసార పెట్టి మళ్ళొకసారి రెండుకు వంగి నమస్కారం పెడతారు సార్ ఒక్క నుంచి ఆగస్తాను. Back, 4 steps back. 4 steps back. Bender sir, make it back. మా సార్ అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. Yes, put your hands together. Very good. Beautiful moment. Class है claps 1 2 3 1 2 3 you don't clap చూడండి అట్లాగే యూట్యూబ్ కూడా చూడాలి చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈనాడు మేడం ఇటు చూడండి రేగుబళ్ళు సంక్రాంతి సంబరాలలో ఇదొక గొప్ప ఈవెంట్ హరిదాసుని చూడండి మనం ఎప్పుడూ హరిదాసుని చూసామో చూడలేదో కానీ ఈనాడు మన పాఠశాలలో గొప్ప హరిదాసుని మనం చూసి ఇంటికాడ అమ్మ సకినా చేస్తా అంటే ఎక్కిళ్ళు పడాలి అరే మా పిల్లలు చప్పట్లు కొడుతున్నారు పండుగ ముందే చేసుకుంటున్నారని అది కనిపించాలి మనలో One, two, three, four. 1 2 3 4 చేయికి చెప్పాలి పని పోటీసారి కూడా విజిలేస్తారు చూడండి 1 2 3 4 1 2 3 4 అది బొమ్మల కొలువు అంటే ఏంటి బొమ్మలు ఎలా ఉంటాయి ఆ పండుగ ఎలా చేసుకుంటారు అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు ఇక్కడ దాని మీద ఉన్న బొమ్మలు చిన్నపిల్లలే చూడండి ఎంత బాగా అరేంజ్మెంట్ చేసి ఫాస్ట్ ప్రారంభిస్తున్నారు సకినాలు అరిసెలు మడుగులు గారెలు వివిధ రకాల పిండి వంటలు అవి పేరు వింటేనే నోరు యూ షేప్ ఉండండి మీరు ఏ షేప్ ఉండండి ఫోటో నమ్మకంతో ఇలాంటి పండుగలు ఏర్పాటు చేస్తున్నారు
మా శ్రీనివాస రామాన్యం కాన్సెప్ట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేనేజ్మెంట్ అందరం కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికి కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సంక్రాంతి పండుగ మనకు రైతులకు, వారికి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగలో ప్రధానంగా రకరకాల పిండి వంటలను మనము తయారు చేసుకొని వాటి యొక్క రుచి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ పండుగ చాలా క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ థాట్స్, లాజికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్, అప్లికేషన్ స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి. అందుకోసం మేము ఈ పురాతనంగా వస్తున్నటువంటి సంక్రాంతి పండుగ సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంగా పాఠశాలలో చిన్నపిల్లల లోపల, వాళ్ళ మనసు లోపల ఈ పండుగ యొక్క విశిష్టతను తెలియజేసినట్టు అయితే ఉంటే వాళ్ళు చాలా కాలం ఈ సాంప్రదాయాలను వాళ్ళ నిత్య జీవితంలో పాటించి, ఆచరించి మంచి సంస్కృతిని, సంస్కారాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. మరి మా స్కూల్ యొక్క మోటో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలలో కూడా వాళ్ళకు నైపుణ్యత, అవగాహన కల్పించే ఉద్దేశంగా ఈ పండుగను మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ పండుగలో ప్రధానంగా ముగ్గుల పోటీ ద్వారా, ముగ్గుల ద్వారా పిల్లల లోపల డ్రాయింగ్ స్కిల్స్, కలర్ కరెక్షన్స్, క్రియేటివిటీ, ఇన్నోవేటివ్, లాజికల్ థింకింగ్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. దానివల్ల పిల్లల లోపల ఒక మంచి అప్లికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అదే విధంగా కైట్స్ ఫ్లయింగ్ కూడా, ఒక పిల్లవాడు కైట్ ఫ్లయింగ్ చేసినప్పుడు ఆ దారంతో ఆ కైట్ ను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మరి ఆ దారాన్ని వాళ్ళ నిత్య జీవితంలో మేము ఏం తెలియజేస్తాం అంటే డిసిప్లిన్స్, మీ లోపల డిసిప్లిన్స్ కనుక ఉన్నట్టు అది ఉంటే దారంతో కైట్ ను కంట్రోల్ చేసినట్టు మీ యొక్క జీవితాన్ని డిసిప్లిన్ అనేటువంటి మంచి నడవడిక, ప్రవర్తన, అలవాట్లతోటి
మరి మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవచ్చు. అందుకోసం ఈ కైట్ ఫెస్టివల్ ద్వారా పిల్లల లోపల డిసిప్లిన్ గురించి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగజేయడం కోసం ఈ కాంపిటీషన్స్, కైట్ ఫెస్టివల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ రైటింగ్స్, ఆ తర్వాత గంగిరెద్దు వాళ్ళను పిలిపించి గంగిరెద్దుల యొక్క విన్యాసాలు పిల్లలు ప్రత్యక్షంగా అనుభవించడం, ఆ తర్వాత భోగి పండ్లు, తర్వాత భోగి మంటలు, బొమ్మల కొలువు, ఆ తర్వాత పాలను పొంగడము, ఇవన్నింటిని కూడా ప్రత్యక్షంగా పిల్లలకు అనుభవం కలిగించేందుకోసం ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ రోజంతా నో బ్యాగ్ డే అంటే బ్యాగ్ లేకుండా రోజు చదువు, ప్రశ్న జవాబులు, సబ్జెక్టు భిన్నంగా ఈ రోజు మేము నో బ్యాగ్ డే పిల్లలందరూ కూడా ఒక ట్రెడిషనల్ డ్రెస్ తోటి, మన సాంప్రదాయమైన డ్రెస్ తోటి చాలా ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పండుగకు మరొకసారి మా తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా మిత్రులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండగ అందరి జీవితాలలో మంచి జరగాలని కోరుతూ, మా స్కూల్లో ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి పండగను పిల్లలకి మనం ఏ విధంగా ఇళ్లలో పండుగలు చేసుకుంటున్నారో అదే విధంగా పిల్లలందరికీ తెలియజేయాలన్న దాంతో మేము స్కూల్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తాము. భోగి మంటలు, బొమ్మల కొలువు, గంగిరెద్దులతోటి, మరియు పాలు పొంగించడం, ముగ్గుల కాంపిటీషన్, పిల్లలకి కూడా కలర్ కాంబినేషన్, క్రియేటివిటీ, ముగ్గులు వేయడంలో కూడా వేయాలంటే కూడా అదొక కళ, క్రియేటివిటీ ఉండాలని నేర్చుకోవడానికి కొరకు కాంపిటీషన్ జరుగుతుంది. అదేవిధంగా మా పిల్లలందరూ మంచి సాంప్రదాయకరమైన దుస్తులతోటి వచ్చి వారు ఇళ్లలో ఏ విధంగానైతే పండగను జరుపుకుంటారో అదే విధంగా మా స్కూల్లో కూడా మా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ టీచర్స్, పిల్లలు అందరం కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాం మా స్కూల్లో ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా చేసుకోవాలని గొప్పగా కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకునే కన్నా గొప్పగా చేసుకుంటారు డైరెక్టర్ సార్ గారు. ప్రతి సంవత్సరం ఇంటికాడ చేసుకునే దానికన్నా ఇక్కడే చాలా మంచిగా అనిపిస్తుంది. పిండి పదార్థాలు చేస్తారు చిన్న పిల్లల కోసం. ఎద్దు తీసుకొచ్చి ఈ రోజు అందరి ముందు సార్ గారు చూపించారు గొప్పగా. అందరికీ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మా శ్రీనివాస రామానుజన్ సిబిఎస్ఈ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా గొప్పగా జరిగాయి. ఇంటికాడ కన్నా బడిలో జరుపుకునే ఈ సెలబ్రేషన్స్ చాలా గొప్పగా అనిపించింది. ఇంటికాడ జరుపుకునే దానికంటే ఇక్కడ చాలా నేర్చుకున్నాము. ఇక్కడ గంగిరెద్దులు వచ్చాయి, వాటి ప్రవర్తన కూడా మాకు అర్థమైంది. ఇక్కడ బొమ్మల కొలువు కూడా చూసాము. ముగ్గులు, పిండి వంటల గురించి అర్ణ మేడం గారు చాలా గొప్పగా మాకు చెప్పారు. నా పేరు వర్షిని, 10వ తరగతి చదువుతున్నాను. థ్యాంక్ యూ. In our Srinivasa Ramanujan school, we are celebrating today Sankranti celebrations in advance. Compared to all the schools, we feel that SRCS is our family and we are celebrating better than at home and in a proper cultural and traditional manner by bringing cows and ఇక్కడ బొమ్మల కొలువు కూడా చేయడం జరుగుతుంది. We are knowing more better than at our home.